హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏంటి భారతి ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారు కదా, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి, శ్రావణి వాళ్ళ ఇంటికి. సో శ్రావణి వాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇది వరకు చూసిన ఇల్లు కాదు, ఇది వేరే ఇల్లు. సో హాలిడేస్ కదా, సో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో అందుకే నిన్నైతే వీడియో పెట్టలేకపోయాను. ఇల్లు చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ట్రాఫిక్ అట్లా ఏం లేదు, మంచిగా బాగుంది. చుట్టుపక్కలంతా చూసారా మొక్కలు ఎంత బాగుందో. నాకు మొక్కల్ని చూస్తే ఏదో ఒక తెలియని ఆనందం అన్నమాట. సో రండి మీకు ఇల్లు చూపిస్తాను. సో ఇంకా హౌస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంది. పైన ఇంక ఇల్లులు అయితే ఏమీ లేవు, వీళ్ళదే అనమాట, సెకండ్ ఫ్లోర్ అనమాట. సో చుట్టూ వచ్చేసి ఇలా గ్రిల్స్ లాగా ఉన్నాయి. బాగుందండి బట్టలు వేసుకోవడానికి, మొక్కలు పెట్టుకోవడానికి. సో మనీ ప్లాంట్, నాకు ఎందుకో మనీ ప్లాంట్స్ని మొక్కల్ని చూస్తే ఏంటంటే అది ఒక తెలియని బాధ అండి. ఎందుకంటే బోల్డ్ అన్ని మొక్కల్ని పెంచాను కదా. సో నేను ఒకటి అనుకునేదాన్ని, నా చేత పెద్దగా మొక్కలేమి రావు అని. కానీ ఒక్కసారి ప్రేమతో మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేస్తే అసలు అవి ఎంత రిలాక్సేషన్గా ఉండేదంటే నాకు మొక్కలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది చాలా మిస్ అవుతున్నాను నేనైతే. ఈ మొక్క చూసారా, ఈ మొక్క అయితే నాకు వైజాగ్లో ఉన్నప్పుడు శ్రావణియే ఇచ్చిందనమాట. ఈ మొక్కకి నేను వాటర్ వేస్తేనే మంచిగా గ్రో అయ్యేది. నేను బయటికి వెళ్ళినా ఏదైనా ఊరు వెళ్ళినా సరే ఆకులన్నీ ఇలా డల్గా పడిపోయేవి. అప్పటికి మా వారు వాటర్ వేసేవాళ్ళు, అలాగే కింద మా పనావిడికి చెప్తే ఆవిడ కూడా వాటర్ వేసేది అప్పుడు. అయినా సరే అది ఎందుకో ఇలా ఫ్రెష్గా ఉండేది కాదు, ఆకులన్నీ కిందకి పడిపోయి ఏదో వాడిపోయినట్లుగా ఉండేదన్నమాట. మళ్ళీ నేను ఊరి నుంచి వెళ్ళి ఒక 2 days వాటర్ వేయగానే మళ్ళీ మంచిగా విచ్చుకొని బాగా బుషీగా వచ్చేసేది ఆ మొక్క. మరి ఏంటో నా చేతితో వాటర్ వేస్తేనే బాగా వచ్చేదన్నమాట. కాకపోతే ఈ షిఫ్టింగ్ అప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా తీసుకురావడం, ఇంకా అదంతా పోయింది, ఆ మొక్క అంతా పోయింది. అది కాకుండా ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత చాలా మొక్కలు పోయాలండి, ఒక మొక్క ఏంటి కానీ అన్ని మొక్కలు పోయాయి ఏలూరు వచ్చిన తర్వాత. సో ఇంకా ఇటువైపు వచ్చేస్తే దీనికి ఏంటి అంటే 2 వైపులు ఉన్నాయన్నమాట తలుపులు. సో ఒకటి నార్త్ ఫేసింగ్, ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఆ కింద అయితే ఆ ఇల్లు కూడా చాలా బాగుందండి. వాళ్ళు మంచిగా ఆ మొక్కలు అవన్నీ చేసుకున్నారనమాట. ఏంటి వాటిని మొక్కలు పిచ్చి అని అనుకోకండి, నాకు ఏంటో అదొక ఎమోషన్ అనమాట మొక్కలంటే. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. ఇంకా మామయ్య అయితే టీవీ చూస్తూ ఉన్నారు. మేము మధ్యాహ్నం వచ్చామండి, కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం దిగాం, 1 o'clockకి దిగాం అనమాట. అసలు ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉందండి. సో ఇంక ఇది వచ్చేసి కిచెను. ఈవినింగ్ అయింది కదా, సో ఇది రెగ్యులర్ ఆడవాళ్ళ డ్యూటీ, మార్నింగ్ ఈవినింగ్ కిచెన్ క్లీన్ చేసుకోవడం, తుడుచుకోవడం. అందులోనూ కొత్త ఇల్లు కదా, సో ఇంకొంచెం ఎక్కువ క్లీనింగ్ ఉంటుంది అనమాట మంచిగా. కానీ వైట్ టైల్స్ వేయడం వల్ల చాలా లైటింగ్ ఉన్నట్లుందండి. అంటే లైట్స్ వేయకపోయినా సరే చాలా వెళ్తురుందనమాట, చాలా బాగుంది. అలాంటి వాల్పేపర్ ఉంటే బాగుండు, నేను కూడా నా కిచెన్లో వేసుకోవచ్చు అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉన్నాను, కాకపోతే దొరకలేదు. ప్లెయిన్ వైట్ ఉంది కానీ ఇలా బాక్సెస్ చెక్స్ లాగా లేదనమాట. సో అలాంటిది కనుక ఉంటే నాకు కొంచెం లింక్ షేర్ చేయండి ఎవరైనా కామెంట్స్లో. నేను కూడా వైజాగ్లో అంటిద్దాం అనుకుంటున్నాను వాల్పేపరు. సో కిచెన్ కూడా బాగుందండి, మరీ చిన్నది కాదు, అలానే మరీ పెద్దది కాదు, బాగుంది. మాడ్యులర్ కిచెన్ ఏం కాదు, నాన్ మాడ్యులర్ కిచెనే. నిజానికి చెప్పాలంటే ఆ వుడ్ వర్క్ కంటే అవి లేకపోవడమే బాగుంటుంది కిచెన్కి. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పూజ గది ఇలా సింపుల్గా ఒక కార్నర్కి ఇచ్చేసారనమాట. ఇది కూడా బాగుంది. సో ఇంక మరీ పెద్ద హౌస్ కాదు, అలానే మరీ చిన్నదేం కాదు, డబుల్ బెడ్రూమే. ఇంక మా వాళ్ళందరూ ఆ అన్నయ్యకి ఎందుకు తీసుకెళ్లారు, పార్క్కి తీసుకెళ్లారనమాట పిల్లలందరినీ. లక్కీ ఏమో కూర్చొని అలా అత్త ఫోన్లో చెస్ ఆడుకుంటూ ఉన్నాడు. మా వాడికి ఏది పట్టుకుంటే అదే అనమాట, అలా చెస్ ఆడుతూ ఉన్నాడు. సో ఇది వచ్చి బెడ్రూము, ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. సో 1 week అవుతుంది, మహా అయితే 1 week 10 days కూడా అవ్వట్లేదు ఇంటికైతే వచ్చి. ఇంకా సర్దుకోవాలి చెప్పాలంటే సామాన్లు కూడా. ఆ తర్వాత ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. దీనికి వాష్రూము బయట వచ్చింది, 2 washrooms ఉన్నాయి, 2 bedrooms అనమాట. ఒకటి చిన్నది, ఒకటేమో 6x6 బెడ్ సరిపోయింది ఆ పెద్ద బెడ్రూమ్లో. దీంట్లో ఏంటి అంటే చిన్న బెడ్ అయితే సరిపోద్ది అదనమాట. మీరు పైకి వెళ్దామా? పైకేనా? అవునా? వాటర్ చెట్లుగా ఇలా ఉండాలి శ్రావణి. కొంచెం మొక్కలు పెంచుకోవాలి అంటే ఈ మాత్రం బాల్కనీ వెళ్తురుంటే నేను చెక్క పెంచుకోవచ్చు మొక్కలు.
నాకైతే అసలు మనీ ప్లాంట్స్ ఎన్ని ఉండే నా దగ్గర. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మీ అన్నయ్య అయితే అసలు చిరాకు పడిపోయాడు, ఏంటి భారతి ఇన్ని మొక్కలు ఇన్ని పెంచావు, ఎలా పెంచావు అని చెప్పి తిట్టను కూడా తిట్టేశాడు సీను. అయితే అవన్నీ అసలు బాగా వెయిట్ బరువు ఉన్నాయి, ఇంతలా పెరిగిపోయేసరికి ఎలా ఎలా తిట్టాడంటే అలా తిట్టాడు కిందకి తీసుకొచ్చేటప్పుడు. కానీ చూడండి ఎంత బాధపడ్డానంటే నేను ఆ మొక్కలన్నీ అక్కడ పెట్టేసి వస్తుంటే అసలు ఎంత బాధ, అవి ఏదో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నంత బాధ వచ్చింది నాకైతే. మొక్కలు అనేవి ఒక ఎమోషన్. ఇప్పుడు నిజం చెప్పాలంటే మొక్కల కోసమే ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను నేను కూడా. కాకపోతే ఆ సామాన్లు ఎంత బాగుందో. సన్సెట్ బాగుంది. అవును, కాకపోతే కొంచెం పిట్టగోడలు కిందకున్నాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంది శ్రావణి కదా. అవునా, కుక్కలు రాకపోతే నీట్గానే ఉంటాయి. అవును బాగుంది. వాకింగ్కి కూడా ఓకే. నువ్వు అందుకే నా పిల్లల్ని ధైర్యంగా వదులుతున్నావు కిందకి. అదే అదే ఇంటికి ఆ చివరికి ఇంక ఎండింగ్ అగోండి, అలా వెళ్తే పైకి వెళ్ళొచ్చు కానీ అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతారు. వాళ్ళ స్కూల్ దగ్గరే అటువైపే కదా, చూసాను నేను. కేవీ అటువైపే శ్రావణి, అటువైపు వెళ్ళి అటు చూసాను, అటు నుంచే కదా వచ్చాము. అదే ల్యాండ్ మార్క్, అదే చెప్పాను ఓలా. నాకు ఈ ఇల్లు కూడా బాగా నచ్చింది. మెయింటైన్ చేస్తారు చుట్టాలే వీళ్ళకి, దేవుడి కాకపోతే ఎప్పుడు మాట్లాడే పరిచయం. నాకు ఇష్టం శ్రావణి ఇలాగా అలాగా అలా మట్టి అంటే దేనికి దానికి సపరేట్గా ఆకుకూరలు లేదు. బాగుంది. మేడపైకి వచ్చి పడుకోవాలన్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంది. కాకపోతే పిల్లలతో అవ్వదులే అసలే, మన పిల్లలు ఐటమ్ వాళ్ళు అస్తమాన్ పైకి వెళ్ళిపోతూ ఉంటాడు గోతిగాడు. ఫస్ట్ టైం రావడం. నాకు ఈ గోడ హైట్ చూస్తుంది, నాకు హైట్ చూస్తే కళ్ళు తిరుగుతుంది నా, అందుకే చూడండి అసలు. అక్కడ బాగుంది శ్రావణి. ఏంటి అవన్నీ పొలాలా? ఆ తర్వాత ఇంకా పైన కొంచెం సేపు వాకింగ్ చేసి కిందకు వచ్చేసాం అనమాట. పిల్లలు వచ్చేసారు పార్క్కి వెళ్ళి. ఇంక ఇక్కడేమో మా చిట్టిగాడు కూర్చొని చాలా క్యూట్గా అవి బీడ్స్ బాక్స్, అక్కడ ఏంటంటే కలర్ బీడ్స్ బాల్స్ అవన్నీ ఉంటాయి. వాటితోటి మనమే బ్రేస్లైట్స్ కానీ చైన్స్ కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లో తెప్పించారు వాళ్ళైతే. శ్రావణి దగ్గర ఒకటి ఉంది, భవానీ దగ్గర ఒకటి ఉంది. ఆడపిల్లలు కదా, సో అవైతే బాగా కామ్గా కూర్చొని తయారు చేసుకుంటూ ఉంటారు, జస్ట్ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అన్నట్లుగాన. బాగుంటుంది అది, నాకు కూడా ఇష్టం. నేను కూడా అప్పుడప్పుడు కూర్చొని బ్రేస్లెట్స్ అలాంటివి చేస్తూ ఉంటాను. సో ఇంక అక్కడి నుంచి వంటగదిలోకి అయితే వచ్చేసాము. సో నా దగ్గర చాపర్ చూసి శ్రావణి కూడా తీసుకుంది అనమాట చాపరు. ఆల్రెడీ శ్రావణి దగ్గర చాపర్ ఉంది, ఇదిగోండి ఇది. మళ్ళీ గ్రీన్ కలర్ చాపర్ తీసుకుంది నన్ను చూసి, ఎందుకంటే తనకు కూడా చాపర్ నచ్చిందంట. శ్రావణి కూడా నన్ను చూసి తీసుకుందండి చాపర్. అదే నన్ను చూసి చాలా కొనింది. ఆల్రెడీ తన దగ్గర ఇది ఉంది, ఇది చిన్నది అయిపోయింది. అది ఎంత శ్రావణి ఆ చాపరు? ఇది 1500. దీనికి అటాచ్మెంట్స్ ఎన్ని వచ్చాయి? ఒకటేనా? ఇంకా ఇలా మజ్జిగ చేసేదంటే ఓకే, బ్లేడ్ మారిందా? అయితే ఇంకా తనకేంటి అంటే ఆ చాపర్ అనేది చిన్నగా ఉంది కదా, సో దాంట్లో ఏంటంటే ఒకే ఒక ఉల్లిపాయ పడుతుంది. కనీసం మినిమం ఒక 1/4 kg ఉల్లిపాయలు పడితే ఏంటి అంటే మనం ఏదైనా ఒక రెసిపీ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఒక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఈ చాపర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ఉల్లిపాయ వేసినా సరే చాప్ చేసి ఇస్తుంది, మీరు 1/4 kg ఉల్లిపాయలు వేసినా సరే చాప్ చేసి ఇస్తుంది అనమాట. సో ఉల్లిపాయలే కాదు, సో ఈ చాపర్ గురించి నేను స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మన వాళ్ళందరికీ తెలిసిందే ఈ చాపర్ గురించి. చాలామంది కొన్నారని చెప్పి నాకైతే కామెంట్స్ పెట్టారు. సో అలా అనమాట. అందుకనేసి ఇంకా శ్రావణికి కూడా అది నచ్చి తీసుకుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది 1000 రూపాయలే కదా, అదైతే 1500 అంట. ఇంత చిన్నది 1500. ఇదైతే స్టీల్ బాటమ్ కూడా వచ్చింది. ఇది 1000 రూపీసే కదా. సో కలర్ కూడా బాగుంది. ఇంకా శ్రావణికి టెంప్ట్ అయ్యి తీసుకుంది అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దాంట్లో పిల్లలకి సరదాగా తింటారు కదా అని చెప్పేసి చాక్లెట్ బాల్స్ అయితే చేస్తున్నానండి. మీ దగ్గర ప్లమ్ కేక్ ఉంటుంది కదా, ప్లమ్ కేక్ కాదు ప్లెయిన్ కేక్ వైట్ కలర్ది వెనీలా స్పాంజ్ కేక్,
సో కేక్ ఉన్నా పర్వాలేదు, లేదు ఇలాంటి బిస్కెట్స్ ఉంటాయి కదా, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ చప్పగా ఉంటాయి కదా, టీలో తింటాం కదా, సో ఆ బిస్కెట్స్ అనమాట. సో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్కి ఒక 50 గ్రామ్స్ వరకు కోకో పౌడర్ వేయండి. తర్వాత షుగర్ అయినా బెల్లం అయినా మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం వేసుకోండి. ఎందుకంటే కోకో పౌడర్ చేదుగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ బిస్కెట్స్ కూడా కొంచెం చప్పగా ఉంటాయి, అంత స్వీట్గా ఉండవు కదా. అందుకని బెల్లం అయినా షుగర్ అయినా వేసుకోండి. నేనైతే బెల్లం పొడి అయితే కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత మామూలు పచ్చి పాలైనా వేసుకోండి, కాచిన పాలైనా వేసుకోండి, మీ ఇష్టము. సో ఇప్పుడే పిల్లల కోసం పాలైతే కాచింది, ఇంకా ఆ పాలైతే కొంచెం వేసా అనమాట. వేసేసి ఇంకా మిక్సీ చేసుకుంటే ఇదిగోండి ఇలాగా మనకి చాక్లెట్ బాల్స్ అయితే రెడీ అయిపోతాయండి. సో దీన్ని ఏంటి అంటే రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసి, చూడండి లాలీపాప్స్కి స్టిక్స్ వస్తాయి కదా కింద, సో ఆ లాలీపాప్ స్టిక్స్కి పెట్టేసి దీన్ని కనుక మీరు డార్క్ చాక్లెట్లో కానీ మిల్క్ చాక్లెట్లో కానీ డిప్ చేశారనుకోండి, లాలీపాప్స్ చాక్లెట్ లాలీపాప్స్ అని చెప్పేసి బయట చాలా కాస్ట్ అండి. అవైతే ఇలాగే చేస్తారనమాట. కాకపోతే ఇలా బిస్కెట్స్తో అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే చెప్పాయి కదా కేక్తో అయినా చేయొచ్చు అనమాట. సో సరదాగా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి ఇంకా అవి ఉన్నాయని చేశాను. సో అది చాలా చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు చాక్లెట్ ఎక్కువగా కావాలి అనుకుంటే డార్క్ చాక్లెట్లో కానీ మిల్క్ చాక్లెట్లో కానీ డిప్ చేసుకోండి. డిప్ చేసేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, అవి మంచిగా ఫ్రీజ్ అయిపోయి లాలీపాప్స్ లాగా చాలా బాగుంటాయి. నేను మాత్రం ప్రస్తుతానికి నార్మల్ చాక్లెట్ బాల్స్ లాగా చేశాను. ఆ తర్వాత వీళ్ళు రూమ్లో చూడండి మొత్తం పౌడర్ అంతా వంపేసి శ్రావణిది కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, అదంతా మొహానికి పూసేసుకొని వాడు చూడండి అసలు ఎలా చేస్తున్నాడు. ఇంక అందరూ ఒకళ్ళు ఏది చేస్తే మిగతా నలుగురు అదే చేస్తారు. ఇంకా లక్కీ కొంచెం ఎదిగాడు కాబట్టి కొంచెం పర్వాలేదు. వాడు ఏంటి అంటే ఆ రూమ్లోకి వెళ్ళాడు, ఆ రూమ్లో కూర్చొని వాడు మటుకు వాడు ఏదో గేమ్ ఆడుకుంటారు, రూబిక్స్ క్యూబో లేకపోతే చెస్సో ఏదో ఆడుకుంటూ ఉంటారు. ఇంక వీళ్ళ నలుగురు మాత్రం ఇంకొకటి అనమాట చూడండి, మొత్తం అంతా రోజ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా ఫేస్కి రాసేసుకొని పాపం ఎలా చేశారంటే అలా చేశారు. శ్రావణి కూడా వదిన ఎందుకు వదిన ఇవన్నీ వీడియో తీస్తున్నాం, భయపడతారు వదిన పాపం వాళ్ళు అని చెప్తుంది. అందుకే నేనైతే వాల్యూమ్ కట్ చేశాను అనమాట. గోలగా ఉంటుంది. సో ఇంకా పిల్లలతోటి ఎలా నడుస్తూ ఉంది. సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. ఇవాళ వ్లాగ్ చాలా చిన్నది కానీ నేను రెసిపీస్ అయితే పెద్దగా ఏం షేర్ చేయలేదు కదా, సో అదే అనమాట. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.